ఈరోజు ఎవరైతే అన్నం ముట్టని ఆదివారం కథను వింటారో వారికి తిరుగులేని రాజయోగం కలుగుతుంది. ఈ కథను భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు. జన్మ జన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో ఖాళీ బూడిదైపోతాయి. మరి ఈరోజు తప్పక వినవలసిన అన్నం ముట్టని ఆదివారం కథను తెలుసుకుందాం. కైలాసం పార్వతీ పరమేశ్వరులకు నివాసం. పార్వతీదేవికి ఒక అలవాటు ఉంది. రోజు ఏదో ఒక కొత్త కథ పరమేశ్వరుణ్ణి చెప్పమని కోరేది. పరమేశ్వరుడు కూడా ఆనందంతో ఆమెకు అపూర్వమైన కథ వినిపించేవాడు. ఇలా ఒకరోజు పార్వతీదేవి ఒక కథను చెప్పమనటం వల్ల పరమేశ్వరుడు ఇలా చెప్పటం ప్రారంభించాడు. చూడు పార్వతి, స్త్రీలు సౌభాగ్యవంతులై అన్నోదకాలకు లోటు లేని ఒక వ్రత కథ చెప్తాను విను. పూర్వం వృత్తాసురుణ్ణి దేవేంద్రుడు సంహరించాడు. అందువల్ల బ్రహ్మ హత్య దోషం అతనికి కలిగింది. అప్పుడు ఇంద్రుడు నారాయణుని దగ్గరకు పోయి మొరపెట్టుకున్నాడు. నారాయణుడు కనికరించాడు. అప్పుడు నారాయణుడు ఆ బ్రహ్మ హత్య పాపాన్ని 4 భాగాలుగా చేసి మొదటి భాగం భూమికి ఇచ్చాడు, రెండవ భాగం చెట్లకి ఇచ్చాడు, మూడవ భాగం అన్ని జంగాలకు ఇచ్చి 4వ భాగం నాతులు అనగా స్త్రీలందరికీ ఇచ్చాడు. అందువల్లనే స్త్రీలు 4 రోజులు బయట ఉంటారు. ఆ 4 రోజులు వారి భర్తలను కూడా ఆ స్త్రీలను ముట్టుకోరు. ఆ పాపం పోవాలంటే అన్నం ముట్టని ఆదివారం కథ వినాలి. ఆ కథ చెప్తాను వినుము అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. పూర్వం వేదాలు శాస్త్రాలు చదివిన ఒక సోమయాజి ఉన్నాడు. అతనికి 7 కొడుకులు పుట్టారు. ఆ 7 మంచి గుణాలు కలవారు. అందులో పుత్రికలు 2 ఉన్నారు. అందులో చివరి కుమార్తె రోజు భర్తతో శృంగారంలో నుండేది. ఆమె అమావాస్య పున్నములకు భర్తకు దూరంగా ఉండేది. ఆ 2 రోజులు కూడా దూరంగా ఉండలేని ఆ శృంగారపుత్రి ఈ విషయం తన తండ్రికి చెప్పింది. దాంతో ఆలోచించి కుమార్తెను చూసి ఇలా అన్నాడు, చూడమ్మా, అమావాస్య లేదు, పున్నమి లేదు, నీవు అస్తమానం నీ భర్తతో ఉండు అని కూతురికి చెప్పి పంపాడు. తండ్రి అలా చెప్పగానే రాత్రి పగలు భర్తను విడవకుండా, అమావాస్య పూర్ణిమలు విడిచిపెట్టకుండా అన్ని రోజులు భర్తకు ఇష్టం ఉన్నా లేకున్నా అతనితో కూడి ఉండేది. ఇలా కొంతకాలం గడిచాక ఆమె శరీరం వింతగా మారింది. నిషిద్ధమైన పూర్ణిమ అమావాస్యలతో కూడా భర్తతో నుండటం వల్ల మహాపాపం ఆమెకు చుట్టుకుంది. తిండి తినక అధికమైన శరీరంతో బాధపడసాగింది. ఈ వార్త తెలిసిన సోమయాజి, అతని భార్య ఎంతగానో బాధపడ్డారు. దానితో సోమయాజి ఆరోగ్యం సూర్య భగవానుడే ఇస్తాడని సూర్య భగవానుణ్ణి అనేక విధాలుగా ప్రార్థించాడు. సూర్యదేవా, నా కూతురు తమకేమి అపరాధం చేసింది? ఏ పాపం ఎరుగని బాలికకు శరీరంలో ఈ బాధ ఏమిటి తండ్రి అని వేడుకున్నాడు. అప్పుడు సోమయాజికి సూర్య భగవానుడు ప్రత్యక్షమై, కుమారా, నీ కూతురు అమావాస్య పున్నములలో కూడా భర్తతో కలిసి ఉండటం వల్ల ఆ పాపం నీ బిడ్డకు కలిగింది. చూడు, మీ గ్రామంలో సోమిదేవమ్మ ఉన్నది. అన్ని ధర్మాలు తెలిసిన మహా ఇల్లాలు. భర్త మాటను జవదాటని పవిత్రురాలు. ఆమె 365 మహావ్రతాలు చేసిన పుణ్యసాధ్వి. నాకు ముఖ్యమైన భక్తురాలు. అన్నం ముట్టని ఆదివారం వ్రతాలు చేస్తుంది. ఆమెను ఒక ఆదివారం ఫలాన్ని నీవు అడిగి తెచ్చుకున్నావా, నీ బిడ్డ ఆరోగ్యవంతురాలు అవుతుందని చెప్పాడు. ఇక సోమిదేవమ్మ ఎప్పటిలాగానే ఒక ఆదివారం అన్నం ముట్టకుండా సూర్యదేవుణ్ణి వ్రతం చేయసాగింది. బూరెలు, గారెలు, అప్పాలు నేతితో చేసి పెట్టింది. వాయనాలు ఉంచింది. 12 మంది బ్రాహ్మణులను పిలిచింది. కాని ఒక్కరు రాలేదు. దాని కొరకు ఆమె దుఃఖిస్తుండగా సూర్య భగవానుడే ముసలి బ్రాహ్మణ రూపాన వచ్చాడు. దానితో సోమదేవమ్మ ఎంతో ఆనందంతో వ్రతాన్ని పూర్తి చేసింది. ఆ సమయానికే ఎంతో బాధతోనున్న సోమయాజి వచ్చి ఆ రోజు ఫలం తనకి ఇమ్మని యాచించాడు. ఆమె ఆశ్చర్యంతో, అయ్యా, ఎవరైనా ధనాన్ని, ధాన్యాన్ని కోరతారు, కాని ఈ వ్రత ఫలం ఎవరూ కోరరు. కాని నీవేంటి ఇలా కోరుతున్నావని అనగా ఆ బ్రాహ్మణ పంక్తిలో ఉన్న సూర్య భగవానుడు లేచి, అమ్మా, అతని కూతురు రోగంతో బాధపడుతున్నది అని చెప్పి సోమిదేవమ్మతో ఆదివార వ్రతఫలం అతనికి దారపోయించాడు.
దాంతో శృంగారపుత్రికి దివ్య కాంతులు వచ్చాయి. అందరూ ఆశ్చర్యం పొందారు. సోమిదేవమ్మ ఆ సోమయాజుని చూసి, అయ్యా, ఆదివారం రోజున మీరు నియమంతో ఇప్పుడు నేను ఎలా చేశానో అలానే అన్ని పిండి వంటలతో 12 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టండి. ఈ వ్రతం చేయలేని వారికి ఈ వ్రత కథ వినిపించండి. ఈ వ్రత కథ ఎవరైతే వింటారో వారికి ఈ వ్రతం చేసిన మహాఫలం దక్కుతుంది అని చెప్పగా సోమయాజి ఇంటికి వచ్చి కూతురితో ఈ వ్రతం చేయించాడు. ఈ వ్రతం చేశాక స్త్రీలందరూ ఇలా పాడుకున్నారు: సూర్య భగవానుడే చూసును మమ్ము, ఆయువు ఆరోగ్య భాగ్యాలనిచ్చి రక్షించు మమ్మెల్ల కాలములందు, జయము సూర్యునికి, జయ జయము సూర్యునికి. ఇలా అందరూ పాడి అక్షతలు తలపై వేసుకుని ఎవరి ఇళ్లకు వారు వెళ్లారని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. ఈ వ్రత కథ తనకెంతో బాగా నచ్చిందని పరమేశ్వరుడికి పార్వతీదేవి చెప్పింది. అంతేకాదు, ఈ వ్రత కథను ఎవరైతే ఆదివారం రోజు వింటారో వారికి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుందని, ఈ వ్రత కథను చేసిన మహాఫలం దక్కుతుందని చెప్పింది. ఈ వ్రత కథను ఆదివారం రోజు ఎవరైతే వింటారో వారికి భోగ భాగ్యాలు కలుగుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు.